జిమ్‌కి వెళ్ళను. వాకింగ్‌కి కూడా ఇంట్రెస్ట్ లేదు. వేసవికాలం గదండీ! పాపం చాలా చిరాకుగా ఉంటుంది. చాలామందికి చెమట పట్టేస్తూ ఉంటుంది. నిస్సత్తువ, నీరసం. అయినా గానీ బరువు తగ్గిపోవాలి. చిట్కాలేమైనా ఉంటే చెప్పండి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు గదా! ఈ మధ్య అడిగారులెండి. అందుకు అంటున్నాను. కొంతమందైతే ఫాలో అవుతున్నారు. రిజల్ట్ కూడా బావుంది. నేను కూడా ఫాలో అవుతాను. అంటే నేను రెగ్యులర్‌గా జిమ్‌కి వెళ్ళను గానీ వాకింగ్ ఇలాంటి యాక్టివిటీస్ చేస్తాను. దీనికంటే ఇంట్లో ఎక్కువ ఏం చేస్తాం అనేది ఒకసారి చూద్దామండి. ఒక 5, 6 చెప్తాను. ఇవి ఫాలో అవ్వండి. వాకింగ్‌తో సమానంగా ఒక్కోసారి జాగింగ్‌తో సమానమైన క్యాలరీస్ బర్న్ అయిపోయి ఫిట్‌గా ఉంటారు. ఈ వాకింగు, జిమ్‌కి వెళ్ళటం కంటే కూడా హ్యాపీగా కూడా ఉంటారండి కొన్ని పనుల్లో. నెంబర్ 1 క్లీనింగ్ అండి. క్లీనింగ్ ఆడ, మగ అని పెట్టుకోకుండా, పని మనుషులకు అప్పచెప్పకుండా, మిషన్స్ ఏమీ వాడకుండా మీరే శుభ్రంగా ఊడ్చేసుకోండి. మొత్తం ఊడ్చేయండి. 150-200 క్యాలరీస్ బర్న్ అవుతాయండి. అలాగే తడిగుడ్డ పెట్టేసేయండి. మీరే పెట్టేయండి. ఓ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కదా, కంప్లీట్‌గా క్లీన్ ఉంది అని చెప్పి. సో అక్కడ కూడా 150-200 క్యాలరీస్ అరగంటలో బర్న్ అయిపోతాయండి. ఇంకా బట్టలు ఉతకడం, అబ్బో ఇది ఇంకా మామూలుగా ఉండదు అన్నట్టు. వాషింగ్ మిషన్ కాస్త పక్కన పెట్టి కరెంట్ బిల్ కూడా సేవ్ చేసుకున్నట్టు ఉంటుంది, అది చేయండి. లేకపోతే మెట్లు, లిఫ్ట్ ఉన్న వాళ్ళు, వాడేవాళ్ళు కాస్త ఆపేసి మెట్లు వాడండి. ఇక్కడ కూడా అంతేనండి. 150-200 క్యాలరీస్ ఈజీగా, చాలా చాలా ఈజీగా బర్న్ అయిపోతాయి. ఇవి కాకుండా ఇంకా ఉన్నాయండి. తోట పని అంటే మీకు అర్థమైంది కదా, మొక్కలు మార్చండి, పెట్టండి, కొత్తవి పెట్టండి, క్లీన్ చేయండి, అంతా రెడీ చేసుకోండి, ఉన్నాయి కదా. తోట పనిని మించిన మానసిక ఆనందం ఏమైనా వస్తుందా? చాలా ఆనందంగా ఉంటుంది కదా. అక్కడ కూడా 150-200 క్యాలరీస్ బర్న్ అయిపోతాయండి. అబ్బా అన్ని పనులే చెప్తున్నారు, ఇంకేమీ లేదా అంటే ఆడుకోండి. ఆడుకోవడం అంటే మీ ఫ్రెండ్స్ వగేరా ఉంటే ఓకే, ఆడుకోండి. బ్యాడ్మింటన్, వాలీబాల్ ఇలాంటివి. అవి కాదు, పిల్లలతో ఆడండి. పిల్లలతో ఆడితే పిచ్చి పిచ్చిగా ఆడతామండి. వాళ్ళకి ఆరోగ్యం, మనకి ఆరోగ్యం. శారీరక ఆరోగ్యం ఒకటే కాదండి, ఇక్కడ మానసిక ఆరోగ్యం. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. అది బాగుంటే 4 క్యాలరీలు తక్కువ బర్న్ అయినా పర్వాలేదు, ఇంకా హ్యాపీగా ఉంటాం, హెల్తీగా ఉంటామండి. ఇంకొకటి, మాట్లాడడం అంటే నాలా కూర్చొని మాట్లాడడం కాదు. ఫోన్ మాట్లాడండి, లేకపోతే మనుషులతో మాట్లాడండి. లేకపోతే ఫోన్లో అయితే ఖచ్చితంగా మాట్లాడతాం కదా మనం, ఖచ్చితంగా మాట్లాడాలా. అటు ఇటు తిరుగుతూ మాట్లాడండి. ఫోన్ వచ్చిందంటే లెగిసిపోండి, నించోండి, అడుగులు వేయండి. హాల్లో వేస్తారా, వరండాలో వేస్తారా, కిందికి వచ్చేస్తారా, రోడ్డు బయటకు వెళ్తారా అనేది మీ ఇష్టం. కానీ ఫోన్ వచ్చింది అనుకున్న వెంటనే మాట్లాడుతూ ఉండండి. అలాగే ఇక ఇంట్లో చిన్న చితకా పనులు ఉంటాయి చూడండి. సర్దుకోవడం దగ్గర నుంచి, అంటే ఇల్లు సర్దటం దగ్గర నుంచి చాలా సర్దాలి మనం. అర్థమైంది కదండి. వాష్రూమ్ క్లీన్ చేసుకోవడం మర్చిపోతున్నాం. వారానికి, నెలకి కూడా క్లీన్ చేయట్లా. అది క్లీన్ చేసుకోండి. ఎంతంటే అంత సాటిస్ఫాక్షను. క్యాలరీస్ బర్న్ అవుతాయి, స్లిమ్గా ఉంటారు, ఫిట్గా ఉంటారు. ఇంకా మీరు ఏమైనా చేస్తున్నారేమో చెప్పండి కామెంట్లో. మన వాళ్ళంతా చదువుతున్నారండి, పనికొస్తాయి, చెప్పండి.